హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య ట్రెండ్స్. చూస్తున్నారు కదా, మా పాప పుట్టు వెంట్రుకలను అయితే మీకు చూపించేద్దామని చెప్పేసి వీడియో పెట్టేస్తున్నాను, చూడండి. ఓకేనా. మా అన్నయ్య అయితే చూస్తున్నారు కదా, మా పెద్ద అన్నయ్య అనమాట. ఫస్ట్ కట్నం అయితే పెట్టాలి కాబట్టి 500 పెట్టేశాడు. ఇంకా చూడండి, ఫస్ట్ కాబట్టి కట్నం పెట్టేశాడు. మా పెద్ద అన్నయ్య వెతుకున్నాడు మా పాపని. చూస్తున్నారు కదా మీరైతే. స్టార్ట్ చేశాడు గుండు వెంట్రుకలు తీయడం. చూస్తున్నారు కదా, మా పాప అయితే అస్సలు ఏడవట్లేదండి. మా బాబు అయితే చాలా ఏడ్చేశాడు. బట్ ఇప్పుడైతే మా పాప ఏడవట్లేదు. మేమందరం షాక్ అవుతూ చూస్తున్నాం అనమాట. ఎందుకంటే అసలు సైలెంట్గా ఉంది మా అన్నయ్య ఒళ్ళో. చూడండి ఎంత ఈజీగా ఫాస్ట్గా చూస్తున్నారు కదా, క్యూట్గా మా అన్నయ్య చేతిలో కూర్చుంది. ఎంత క్యూట్గా చూసింది చూడండి. ఎంత క్యూట్గా పిక్స్ కూడా పెట్టేస్తాను, ఎందుకంటే ఎంత బాగుందో. ఓకే, గుండు అయితే చేసేసాము. నెక్స్ట్ స్నానాలు చేయాలి కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి అది టెంపుల్ దగ్గర గుండం ఉంటుంది కదా, వాటర్ది. చూస్తున్నారు కదా, మీకు షేర్ చేద్దామని చెప్పేసి పెట్టేశాను. చూస్తున్నారు కదా, మా బావగారు, మా బాబు, ఇంకా మా ఆయన, ఇంకా వాళ్ళు ఇక్కడ సైడ్ ఆడుతున్నారు. మా పాప నిహా, మా హస్బెండ్. చూస్తున్నారు కదా మీరైతే. హ్యాపీగా వాటర్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మా బావగారు, అటు సైడ్ మా హస్బెండ్, ఇంకా మా పాప నిహస్వి, వీళ్ళందరూ ఆడుకుంటున్నారు. గుండెలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మేమైతే ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామికి మేకను కట్ చేయాలి కాబట్టి మేకను తీసుకొచ్చేసాము. చూస్తున్నారు కదా, వెనకాల సైడ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు, బట్ ఇప్పుడైతే అక్కడనే క్లోజ్ చేసేసారు. ఇక్కడ ఫస్ట్ మేకని జల తీయాలి కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చేసారు. చూస్తున్నారు కదా, లక్ష్మీ నరసింహస్వామి దగ్గరలో అక్కడికి టెంపుల్కి ఆపోజిట్గా వెళ్ళింది. బట్ ఫస్ట్ టైము జలక్క ఏదో అంటారు కదా, అదైతే సరిగ్గా రాలేదు. మళ్ళీ మా అత్తయ్య వాళ్ళు ఇంకా సరిగ్గా మొక్కండి అని చెప్పేసి మేము మళ్ళీ మొక్కేసామన్నమాట. చూస్తున్నారు కదా, మంచిగా స్వామి దగ్గరికి వెళ్ళి అటు సైడ్ చూస్తుంది. అక్కడ వెళ్ళి చూసి అక్కడనే కాసేపు నిల్చుందనమాట. చూస్తున్నారు కదా, మళ్ళీ అక్కడే ఆడుతూ అక్కడే నిల్చుంది మేక అయితే. చూస్తున్నారు కదా, ఇంకా మేమే అనుకుంటున్నాం ఇంకా మంచి మొక్కండి, ఇంకా స్టార్టింగ్ ఇవ్వలేదు కదా అని చెప్పేసి మా మామయ్య, అత్తయ్య వాళ్ళు, ఇంకా మా హస్బెండ్, మా బావగారు, ఇంకా నేను అందరం కలిసి అక్కడ సైడ్ నిల్చున్నాము. ఇంకా ఏంటి ఇవ్వట్లేదు అని చెప్పేసి చూస్తున్నాం. చాలాసేపు అక్కడైతే ఉంది. మెల్లి మా హస్బెండ్, మా మామయ్య వాళ్ళు తీసుకొస్తున్నారు. చూడండి, దాన్ని మళ్ళీ ఒకసారి మంచిగా మొక్కేస్తామని చెప్పేసి మళ్ళీ తీసుకొస్తున్నారు అనమాట. చూడండి, తీసుకొస్తున్నాడు మా హస్బెండ్ అయితే. నెక్స్ట్ టైం మళ్ళీ మొక్కేసాము. మంచిగా మొక్కేసిన తర్వాత ఇక మళ్ళీ జలత్ ఇచ్చింది, మళ్ళీ తీసుకెళ్తున్నారు ఇంకా మేకని. నెక్స్ట్ అయితే వంటలకైతే వచ్చేసాము. మేకని కట్ చేసి వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయండి అక్కడ. చూస్తున్నారు కదా, మా అన్నయ్య ఇంకా అక్క వాళ్ళు వంట చేస్తున్నారు. మటన్, ఇంకా సాంబారు, పప్పుచారు చేసేస్తున్నారు. చూస్తున్నారు కదా మీరైతే. హ్యాపీగా వంటలు అయితే అలా గడిచిపోయాయి. నెక్స్ట్ అయితే మేమైతే చూస్తున్నారు కదా, మా అక్క కలుపుతుంది సాంబారు, ఇంకా మా అన్నయ్య వాళ్ళు మటన్ వేసేసారు. చూస్తున్నారు కదా, అందరూ జాలీగా హాలీగా అలా ఎంజాయ్ చేస్తూ వంటలు చేస్తున్నారు. ఏంటో వంటలు అయితే అయిపోయాయి. ఇంకా వడిబియ్యం పోసుకోవాలి కాబట్టి మా వదినలు వాళ్ళందరూ, మా అక్క వాళ్ళందరూ కలిసి వడిబియ్యం ఎలా కలుపుతున్నారో చూడండి. దాంట్లోకి అయితే ఎంతమంది కలుపుతున్నారో చూడండి. 5 మెంబర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా వడిబియ్యం కలుపుతుంటే. సో మా వదినలు, మా అక్కయ్య వాళ్ళు, ఇంకా మా అందరు కూర్చొని హ్యాపీగా కలిపేస్తున్నారు. చూస్తున్నారు కదా, వడిబియ్యం కలిపేస్తున్నారు. వంటలు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ బియ్యమే కాబట్టి ఇక బియ్యం అయితే కలిపేస్తున్నారు మా వదినలందరూ. చూస్తున్నారు కదా, అన్నీ ఎలా సెట్ చేస్తున్నారు. ఆకు, తమలపాకు, పోకలు, అన్ని కాయిన్స్ అన్నీ పెట్టేసి నీట్గా సర్దేస్తున్నారు. చూస్తున్నారు కదా మీరైతే. బియ్యం అయితే కలపడం అయిపోయింది. నెక్స్ట్ ఏంటో చెప్పేసుకోండి చూద్దాం. ఇంకేంటండి, బియ్యం కలిపిన తర్వాత బట్టలు పెట్టుకోవడం అంటారు కదా. సో నెక్స్ట్ అయితే ఇంకా బియ్యం కలపడం అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళైతే మాకైతే బట్టలు పెట్టి ఎవరెవరికి ఏమి, మా అత్తయ్య వాళ్ళకి మాకు ఏమేమి పెట్టాలో 2 బేషన్లలో పక్కన పెట్టేశారు కొత్త బట్టలు. చూస్తున్నారు కదా మీరైతే, అందరు ఎలా కూర్చున్నారో హ్యాపీగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు. మా మామయ్య మాకైతే బియ్యం పెట్టేస్తున్నారు మా అమ్మ నాన్న. చూస్తున్నారు కదా, మా పాప, మా బాబు, మా అమ్మ నాన్న, ఇంకా
మేమైతే నెక్స్ట్ బియ్యం పెట్టడం అయిపోయింది, ఇంకా కట్టేసుకున్నాము. ఇక లైన్గా వచ్చేసి బియ్యం పోస్తున్నారు. మాకైతే మా బావ, మా అక్క, మా అన్నయ్యలు అందరూ బియ్యం పోసేశారు. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే చూడండి మా వదిన ఉంటుంది, మాకు మళ్ళీ కొంగు ముడేసింది అనమాట. మాకైతే కట్నం కావాలి అని చెప్పేసి మమ్మల్ని అయితే అలా జాలీగా తిప్పేస్తున్నారు. చూస్తున్నారు కదా. ఇక మాకైతే మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నాం. నాకేమో పట్టుకోవడానికి రావట్లేదు, బట్ ఎంజాయ్ చేస్తూ అలా అలా మా వదినలు, ఇక మా వదిన ముడియడం వల్ల అటు ఇటు సరి కొద్దిగా ఇబ్బంది అయినా కానీ బాగా అనిపించింది. చూస్తున్నారు కదా మీరైతే ఎలా బాగుంటుందో. ఇలా అయితే గడిచిపోయింది. అందరూ ఫొటోస్ దిగడము, ఏమేమి తీసుకొచ్చారో వాళ్ళందరం పెట్టుకుంటా మళ్ళీ బియ్యం అయితే దించేస్తున్నారు. ఇక లాస్ట్లో అయితే మా ఫ్యామిలీతో అయితే మా అత్తయ్య, మా మామయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాము, ఆశీర్వదించారు. మా అక్క, బావ, మా ఫ్యామిలీ ఫోటో. ఓకే అండి, ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు కదా. ఫ్యామిలీ ఫోటో అయిపోయింది. నెక్స్ట్ మా పాప అయితే 2-3 పిక్స్ తీసాము. చూస్తున్నారు కదా. హెయిర్ కట్ అయిన తర్వాత వీళ్ళు మా అక్కలుతో సెల్ఫీ దిగాము. ఓకే ఫ్రెండ్స్, మీకైతే మా ఫొటోస్, మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.